హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? సో ఇది సెకండ్ లాంగ్ వీడియో. మన ఛానల్లో లాంగ్ వీడియోస్ ఎక్కువ చేయట్లేదు కదా, అంటే ఇప్పటిదాకా సరిగ్గా చేయలేదు. సో ఇప్పటి నుంచి ఎవ్రీ వీక్ ఒక లాంగ్ వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను. సో టుడే వీఆర్ ఎట్ మై గార్డెన్. ఇది అందరి గార్డెన్ వ్లాగ్స్ ఆర్ గార్డెన్ టూర్ వాట్ ఎవర్ అలాంటి వీడియో అయితే కాదు, నాట్ అన్ యూజువల్ గార్డెన్ వీడియో. సో ఈ రోజు నేను నా ప్లాన్స్ చూపిస్తాను, మా ఇంట్లో ఉన్న ప్లాన్స్, ద ప్లాన్స్ దట్ ఐ డిడెంట్ టేక్ కేర్ ఆఫ్ అనమాట. ఒక్కసారి కూడా నేను నీళ్లు పోయని, బట్ వాటి పూలు, ఫ్లవర్స్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఏమొచ్చినా దొబ్బి తిన్నాను అనమాట. సో ఆ ప్లాంట్స్ నేను మీకు ఈరోజు చూపిస్తాను. సో మా డాడీ కష్టపడి డైలీ నీళ్ళు పోసి వాటిని బతికిస్తే, అది ఎప్పుడైతే పువ్వు ఆర్ ఏదో ఒక ఫ్రూట్ ఆర్ వెజిటేబుల్ వస్తే ఏదో నేనే దాన్ని పండించి కష్టపడినట్టు ఒక ఫార్మర్ లా ఫీల్ అయ్యి వెళ్ళి దాన్ని కోస్తానమాట. సో అట్లా ఫీల్ అవుతా ఉంటా. సో ఈ రోజు మనం ఆ ప్లాంట్స్ చూపిస్తాం మీకు, మా ఇంట్లో ఉన్న ప్లాంట్స్ అన్ని. సో ఇంకా ఏం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. సో ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ ఇక్కడ తులసి మొక్క ఉంది. సో హాఫ్ ద టైం నేను ఈ మొక్కల గురించి చెప్పేటప్పుడు నాకు ఏమీ తెలీదు. సో ఏదో ర్యాండమ్ ఫక్ వీడియో. సో ఇది క్రోటాన్ అంట. సో ఇది ఇక్కడ ఉన్నది క్రోటాన్, ఇదిగోండి ఇది, అది క్రోటాన్ వెనకాలది. అండ్ ఇక్కడ చిన్ని పపాయ మొక్క ఉంది, బొబ్బస్కాయ మొక్క. అండ్ ఇక్కడికి వచ్చేస్తే మనకి మంచి మంచి పూల మొక్కలు ఉన్నాయి ఇక్కడ. సో పేరు తెలీదు, పేర్లు అడక్కండి. ఎల్లో పూలు. సో వర్స్ట్ వ్లాగ్ ఇవన్నీ కాదు, మనం కూర్చొని తొల్లు చెప్పుకునే అయితే బాగుంటాయి. ఇది బొబ్బస్కాయ. ఇంకా ఫ్రూట్స్, ఫ్లవర్స్ ఏం రాలా, ఇంకా చిన్ని మొక్క. మనం కూడా లైఫ్ లో ఇలా నిలువుగా ఎదగాలి, బట్ నేను మాత్రం అడ్డంగా ఎదుగుతుంది. కాంట్ హెల్ప్. సో ఇది శంఖం పూల చెట్టు, అదే మొక్క అన్నమాట. ఇదివరకు ఫుల్ గా ఉండేది గాయస్, ఇక్కడ ఎండిపోయింది ఇప్పుడే రీసెంట్ గా. ఎందుకంటే నేను వీడియో చేయాలనుకుంటున్నా కదా, అవన్నీ వర్స్ట్ గా దొబ్బించుకోవాలిగా, వర్స్ట్ గా అవ్వాలిగా. సో మొక్క ఎండిపోయింది. సో ఇది మళ్ళీ క్రాటన్. ఈ క్రాటన్ మొక్కలన్నీ మా తాతయ్య పెట్టారు. సో ఇది క్రాటన్ మొక్కలు మళ్ళీ రెండు. ఇక్కడ ఇంకొక క్రాటన్. చిన్నప్పుడు మనీ ప్లాంట్ కి మనీ వచ్చేవనుకున్నాం, ఆ రోజులే బాగుండేవి గాయస్. ఇప్పుడు అడల్ట్హుడ్ అస్సలు బాగాలేదు. సో ఇది మనీ ప్లాంట్ చెట్టు. బెస్ట్ ఫోటోగ్రఫీ స్కిల్స్, బెస్ట్ బ్లాగింగ్ అవార్డ్ గోస్ టు మీ అనమాట. సో అంటే ఒక చేతిలో మైక్, ఒక చేతిలో ట్రైపాడ్. బేసికల్లీ మన సినిమాల్లో కూడా ఒక కథనే అందరూ తిప్పి తిప్పి తీస్తా ఉంటారు కదా. ఇప్పుడు జయం మందేరా, బాహుబలి ఇంచుమించు ఒకటే. సో సేమ్ ఇలాగే, అక్కడ చిన్న మొక్కలు, ఇక్కడ పెద్ద మొక్కలు అనమాట. కానీ సేమ్ ప్లాంట్, సేమ్ పూల్. మళ్ళీ ఎల్లో పూలు వచ్చేసాయి. ఇక్కడ మళ్ళీ క్రోటాన్స్. ఇవి కూడా మళ్ళీ క్రోటాన్స్. ఇక్కడ అన్ని క్రోటాన్స్. ఇది కూడా క్రోటాన్. మళ్ళీ తులసి మొక్కలు. అసలు ఇప్పుడు కామెంట్ చేయండి అందరూ, ఏం గార్డెన్ ఉంది ఇక్కడ నువ్వు గార్డెన్ వీడియో చేయడానికి అని. అందరూ గార్డెన్ వీడియోలో లైక్ వెజిటేబుల్స్, టొమాటోస్, వంకాయలు, బెండకాయలు, దొండకాయలు, పుచ్చకాయలు అన్ని చూపిస్తుంటే నేను మాత్రం క్రాటాన్స్, ఎల్లో పూలు. తమలపాకు అనమాట. ఇదివరకు చాలా అంటే చాలా పెద్దగా ఉండేది, ఇది మొత్తం ఉండేది అనమాట తమలపాకు. బట్ మా డాడీ కొట్టేసారి. సో ఇప్పుడు మళ్ళీ పెరుగుతుంది. అలా పెరిగి వాళ్ళ ఇంటి మీదకి వెళ్తాం. బాగుంది కదా. మళ్ళీ ఇక్కడ బొబ్బస్కాయ చెట్టు, పపాయ. మా వంటింటి ముందు ఇలా ఉంటది అనమాట. ఇదేదో పెచ్చ మొక్క గాయస్, తెలియదేంటిదో. సో ఇది వంకాయ, ఇది టొమాటో. దీనికి పింక్ పూలు వస్తాయి. ఈ రోజు రాలా, చెప్పాగా మనం వీడియో తీస్తున్నప్పుడే యూనివర్స్ కి అయిద్ది. ఇమ్మో ఇది వచ్చింది అయ్యా అన్న ఫీల్ అనమాట యూనివర్స్ది. ఇంకా పూలు కాయలు ఏమివ్వవు, చక్కగా రోజు పింక్ పూలు ఉంటాయి తెలుసా. ఇదిగో లైట్ గా ఇక్కడ కనిపిస్తున్నాయా మీకు, అదిగో పింక్ది, అదే పెద్దగా మంచిగా వచ్చింది. ఈ రోజు రాలా. ఇది అలోవేరా, ఇది పచ్చిమిరపకాయ. ఇప్పుడు మనం ఒక 4 క్రోటాన్స్, 2 ఎల్లో పూలు చూసాం కదా. సో యూస్ఫుల్ ప్లాంట్స్ కూడా కొన్ని చూపించాను గైస్. యూస్ఫుల్ ప్లాంట్స్ ఏంటో మీరు కమెంట్ చేయండి. యూస్ఫుల్ ప్లాంట్స్ అంటే మంచి ప్రొడక్టివ్, మనలా కాకుండా. సో బొబ్బాస్కాయ చెట్టు పెద్దది,
ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి, కనిపిస్తున్నాయా మీకు? సో ఇవి మందార పువ్వులు అన్నమాట. సో ఇది మందార చెట్టు అండ్ బొబ్బాస్కాయ చెట్టు ఇక్కడ. అండ్ ఇక్కడ జామకాయ చెట్టు కూడా ఉంది. ఇది మామిడికాయ చెట్టు అన్నమాట. ఇది బాగుంది కదా, అదిగోండి అక్కడ. ఇప్పుడు నేను అవి కోసి మీకు చూపిస్తాను, ఆ టాలెంట్ మొత్తం తీస్తా బయటికి. హాయ్, సో ఫైనల్లీ వ్లాగ్ చూసారు కదా, ఎలా అనిపించింది? ఓకే, బొంగులా ఉందని నాకు కూడా తెలుసు, బికాజ్ అక్కడ మొక్కలు ఏం మంచివి లేదు, 4 క్రోటాన్స్ 2 పూలు. సో అట్లా. సో బేసికల్లీ ఇది చిక్కం, ఇందాక నేను కోసాను కదా మ్యాంగోస్, దీన్ని చిక్కం అంటారు. ఇక్కడ ఒక చిన్న కర్రలా ఉంటది కదా, కర్రకి మ్యాంగోని అలా పెట్టి ఇట్లా లాగాలన్నమాట, అప్పుడు మ్యాంగో ఈ నెట్ లో పడిపోతుంది. సో ఇప్పుడే నేను కోసాను కదా, ఆల్రెడీ ఆ వీడియో మీరు చూసే ఉంటారు. సో దీంతో కోసాను అనమాట. మా మమ్మీ ఉన్నారు మనతో పాటు. సో ఇంకా కొన్ని మొక్కల గురించి మా అమ్మ చైల్డ్హుడ్ లో ఏమేం మొక్కలు వాళ్ళు పెంచారు, ఆర్ చిన్నప్పుడు మా ఇంట్లో ఏమేం మొక్కలు ఉన్నాయి, వాటి గురించి మనం మాట్లాడుకుందాం. అమ్మ గట్టిగా మాట్లాడు, ఓకేనా? నేను మాట్లాడి ఇట్లా న్యూస్ రిపోర్టర్లా నీకు మైక్ ఇస్తాను. మీకు ఏదైతే నేను చూపించానో అక్కడ చాలా మొక్కలు ఉండేవి, పూల మొక్కలు, డిసెంబర్ పూలు అంటారు, గుర్తున్నాయా? గుర్తున్నాయి. తెల్ల డిసెంబరాలు, నిచ్చిమల్లి మొక్కలు, ఎర్ర నిచ్చిమల్లి, తెల్ల నిచ్చిమల్లి, ఈ మొక్క చంద్రకాంతం మొక్కలు. చంద్రకాంతం మొక్కలు అంటే అవి తెలియదు నాకు. నాకు తెలీదు చంద్రకాంతం మొక్కలు. మా అమ్మగారి ఇంట్లో కూడా తెల్ల నిచ్చిమల్లి, ఎర్ర నిచ్చిమల్లి, చంద్రకాంతం పూలు, కనకాంబరం పువ్వులు, చామంతి. కనకాంబరాలు తెలుసు, మన ఇంట్లో కూడా ఉండేవి ఇక్కడ ఇదివరకు కుండీలో. చామంతి పూలు, చిట్టి చామంతి అని చిన్న చిన్న చామంతులు, ఆ చిట్టి చామంతులు, కనకాంబరాలు, దబ్బ చెట్టు, నిమ్మ చెట్టు, ఇవన్నీ కూడా మా చిన్నతనాలు మా అమ్మగారి ఇంట్లో ఉండేవి. జామ చెట్టు, మామిడి చెట్టు, నిమ్మ, దబ్బ, సీతాఫలాలు అయితే లెక్కే లేదు, గుత్తులు 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 కాయలు, అవన్నీ రాలిపోవటం, కొయ్యటం, పక్కన వాళ్ళందరూ ఏవి స్వీట్ గా ఉండేవి, చాలా అద్భుతంగా ఉండేవి. మన ఇంట్లో ఇప్పుడు సరే, మీ చిన్నప్పుడు ఓకే, ఇప్పుడు మన ఇంట్లో ఉన్న చెట్లు ఉన్నాయి కదా, ఇప్పుడు నేను వ్లాగ్ లో చూపించాను కదా చెట్లు, బొబ్బాస్కాయ, మ్యాంగో, అట్లా కొన్ని వాటిల్లో నీకు ఇష్టమైన చెట్లు ఏంటి? మన ఇంట్లో చెట్లు, ప్రెసెంట్ ఉన్న చెట్లలో మామిడి, మన ఆంధ్ర వాళ్ళందరికి కూడా ఇష్టమైన మామిడి మాకు కూడా బాగా ఇష్టం. దాంతో పప్పు, పచ్చడి, ఊరగాయ, మాగాయ, ఆవకాయ. మ్యాంగో ఉంటే చాలు, మ్యాంగో బ్యాటింగ్ మా ఇంట్లో ఏదో ఒకటి వండుతానే ఉంటది మ్యాంగోతో. ఏమన్నా అంటే సీజన్ అయిపోతే మళ్ళీ ఉండవు అంటది. నేను రోజు అసలు లేగను కదా, సో అసలు నువ్వు చదువుకో లేచి అంటావు, అయినా లేగను. పని హెల్ప్ కూడా లేగను కదా, అదేలే లేవను. ఓకేనా? ఓకే, హ్యాపీ. మా ఇంట్లో భాష ప్రధానం అన్నట్టు ఉంటారు అనమాట. సో ఓకే, చెప్పు. లేవను కదా, మరి ఈ రోజు వీడియో కోసం పొద్దున్నే లేచా కదా, మరి నీకు ఎలా అనిపిస్తుంది? అది వీడియో కోసం లేచింది ఇది, అసలు లేకపోతే లేగదు. నీకు ఇంట్రెస్ట్ కాబట్టి లేచావు, అదే మేము లమ్మంటే లేవో. పండగ లేవు, ఇవాళ పండగ, దేవునికి నమస్కారం చేసుకో లే అని చెప్పినా కూడా 4-5. అమ్మ పండగలప్పుడు లేస్తాను, ఓవర్ చేయకు. నేను పండగలప్పుడు లేస్తా, రిమైనింగ్ టైం లేక. పొద్దున్నే లేవు, ఆరోగ్యానికి మంచిది, అన్ని రకాలుగా చదువుకున్నా కూడా బ్రెయిన్ కు బాగా ఎక్కుతుంది. ఎర్లీ అవర్స్ లేవేంటి డిలే చేస్తావు. ఇవాళ నీ వీడియో ఉంది. యాక్చువల్ గా ఈ రోజు మా అమ్మని నేను లేపా. చెప్పు ఎర్లీ అవర్స్ లేచాను. మా అమ్మ రోజు ముందే లేస్తుంది కదా, ఈరోజు సండే కదా. సండే అయినా కూడా ఎర్లీగా లేచి వాకిట్లో ముగ్గేసి మళ్ళీ ఎవరు లేవలేరని మళ్ళా పడుకున్నా. నేను వీడియోలో పెడతా చూడు, నిజంగా పెడతా. అమ్మ నువ్వు ట్రూగా ఉండాలి, ఇలాంటివే నచ్చుతాయి వాళ్ళకి. సైట్ వచ్చింది, హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ ఎండలో కూర్చోవాలమ్మా నువ్వు, నీకు విటమిన్ డి, అస్సలు లేకుండా ఎండలో కూర్చోను. డాడీ పిచ్చ తిట్లు తిడతారనమాట. ఫోన్ బెడ్రూమ్ లో మంచం మీద కాకుండా బయట వచ్చి కూర్చో, ఎండలో చూసుకో, ఫోనే చూసుకో అంటారు. నేను అసలు ఎండలో కూర్చోను. ఈ రోజు వీడియో కోసం పొద్దున్నే లేచి ఎండలో చెమటలు కక్కుకుంటా, ఇప్పుడు కూడా ఎండ పడతా ఫేస్ మీద, సన్ కిస్డ్ అనుకుంటా. సో మనకు నచ్చితేనే చేస్తాం, మనకు నచ్చకపోతే చెయ్యం. సో ఎలా వచ్చింది అనుకుంటున్నావు వీడియో ఇప్పటిదాకా? చెప్పు.
వీడియో బాగానే వచ్చింది అనుకుంటున్నా, ఎందుకంటే నువ్వు ముందే లేచేసి అవన్నీ చేసావుగా, రోజులు అమ్మన్నా లేవు నీ వీడియో అని లేచేసావు, లేచి గబగబ అవన్నీ చేసావు కాబట్టి అది బాగానే ఉంటుందని నేను అనుకుంటున్నా. యాక్చువల్ గా నిన్న మొక్కలులో నార్మల్ గా డ్రై లీవ్స్, అదే ఎండిపోయిన ఆకులు, బూజు అవన్నీ ఉంటాయి కదా, సో అన్ని నీట్ గా క్లీన్ చేసి మీకు aesthetic గా చూపిద్దామని క్లీన్ చేస్తున్నాను అనమాట. నేను యాక్చువల్ గా చేయకూడదు అనుకున్నా ఫస్ట్, బట్ నో, మన సబ్స్క్రైబర్స్ కి క్వాలిటీ మొక్కలు చూపించాలని చెప్పి చేస్తున్నా. సో క్లీన్ చేస్తుంటే మా డాడీ వచ్చి, ఒక్క రోజు కూడా మొక్కలకి నువ్వు నీళ్లు పోయో, ఇప్పుడు ఆ మొక్కల్ని నువ్వు క్లీన్ చేసేటప్పుడు ఏమన్నా అయ్యిందో అసలు నువ్వు వీడియో తీయమాకు అని చెప్పి కొంచెం ఒక 5 months వేసుకున్నారనమాట. అప్పుడు నీకేమనిపించింది డాడీ నన్ను తిడుతుంటే? నీకు కమ్మగా సమ్మగా అలా అనిపించిందా? నవ్వుతావేంటి చెప్పు. ఉన్నమాటేగా, నువ్వు రోజు లేవు నీళ్లు పోయవు, ఇప్పుడు నీ వీడియో అని పోస్తున్నావు, ఆ నంది ఉన్నమాటే. అమ్మ నేను నిన్న నీళ్లు కూడా పోయలేదు, జస్ట్ క్లీన్ చేసా అంతే. డాడీయే పోసుకున్నాడు. మా డాడీ నేను యూట్యూబ్ స్టార్ట్ చేసేటప్పుడు మా డాడీ వద్దు చెయ్యొద్దు అసలు అలా కొంచెం చూడలేదు, వీడియోస్ కూడా ఏమీ చేయలేదు. బట్ నిన్న మొక్కలకి నీళ్లు పెడుతున్నారు అనమాట. ఏంటంటే రేపు నువ్వు వీడియోలో మొక్కలు ఇప్పుడు నీళ్లు పెడితే కొంచెం మంచిగా కనిపిస్తాయి అని చెప్పి ఎఫర్ట్స్ పెడుతున్నారు మా డాడీ నా కోసం అనుకుంటా. అట్లా ఫ్లాట్స్ అయ్యా. అదే చెప్పాడు డాడీ, విన్నావా నువ్వు? సో ఓకే, ఇంకేమన్నా మొక్కల గురించి మాట్లాడు. మనకి చిన్నప్పుడు ఇంట్లో చాలా బయట మా ఇంటి ఎంట్రన్స్ లో రాధా మనోహర్ తీగ అని చెప్పి ఉంటది. అదొక చెట్టు, మొక్క అంటారు కదా దాన్ని, అదే క్రీపర్ అన్నమాట, పాకేదన్నమాట. ఇలా షేప్ లో ఉంటుంది. అది ఒక గుబురుగా పెరుగుతుంది. వాటి పూలు ఉంటాయి, పింక్ అండ్ వైటిష్ పూలు, చాలా అంటే చాలా బాగుంటది. బారు కాడ మేము ఆ పూలని ఇట్లా చేసి రింగ్స్ లాగా చేసేవాళ్ళం, చేతికి రింగ్స్ లాగా, ఇయర్ రింగ్స్ లాగా చేసి ఆడుకునే వాళ్ళం చిన్నప్పుడు. మేము షెట్లు ఆడితే ఆ గుబురులో ఎన్నిసార్లు మా కాక్స్ ఇరుక్కుపోయేవంటే చాలా సార్లు. మేము చిన్నప్పుడు షెట్లు ఆడేవాళ్ళం, నేను, అనుష, మహేష్, ఈ పక్కన మున్నీర్ అమ్మేవాళ్ళు. మేము ఎన్నిసార్లు షెట్లు ఆడినప్పుడల్లా ఆ కాక్ ఆ గుబురులో ఇరుక్కుపోయేదిమా. ఎన్నిసార్లు వెళ్ళి మేము ఆ బ్యాట్ పెట్టి దాన్ని కదిలించి అంత చేసేవాళ్ళం. కొన్నిసార్లు అసలు వచ్చేది కాదు, అలా వదిలేసాం. కానీ ఒకసారి బాగా వాటిని ఏమంటారు, క్యాటర్ పిల్లర్స్ ఏమంటారు, క్యాటర్ పిల్లర్ ఇలా పాకుతాయి. తాతయ్య మీద ఒకసారి ఎక్కి కొడితే దురదొచ్చింది తాతయ్యకి. గొంగళి పురుగులు, గొంగళి పురుగులు ఒకసారి బాగా వస్తాయి అనమాట చెట్టుకి. సో బాగా వస్తున్నాయని ఆ చెట్టు కొట్టేశారు అనమాట. చెట్టు కొట్టేసినప్పుడు ఆ రేకుల మీద ఎన్ని కోకలు ఉన్నాయో అన్ని కోకలు దొరికాయి మాకు. గుర్తుందా నీకు? అంటమా. ఓకే, అది గాయ్స్ ఈరోజు ఈ వీడియో. సో వ్లాగ్స్ ఇంకా ఫన్నీగానే నేను చేయగలను. ఇంతకు మించి ఒక ఇన్ఫర్మేషన్ ఆర్ ఏదైనా నేర్చుకోవాలి అనే ఛానల్ అయితే కాదు గాయస్, ఎంటర్టైన్ చేయాలి అనే ఛానలే. సో ఫన్నీగా చేయడానికి ట్రై చేశాను. అసలు ఆ మొక్కలు తీయడం ఏంటో, క్రాటాన్స్ పూలు అనే చెప్పే మ్యాక్సిమం అవే గుర్తున్నాయి నాకు. సో ఎట్లా వచ్చిందో తెలీదు. సో హోప్ యూ ఆల్ లైక్ ద వీడియో. సో అమ్మాయి ఫైనల్గా ఏమైనా చెప్తావా? చెప్పు బాయ్ అని అలాగే చెప్పు. ఇలాగే చేస్తూ ఉంటే ఇంకా డెవలప్ అవుతుంది. కొత్త మొక్కలు అవన్నీ పెట్టుకుని చూపిస్తే ఇంకా డెవలప్ అవుతుంది. గట్టిగా మాట్లాడు. ఇంకా వస్తున్నా, నువ్వేం స్లోగా. ఇంకా డెవలప్ అవుతుంది. చేస్తూ ఉంటే లోటుపాట్లు తెలిసి ఇంకా డెవలప్ అవుతుంది అని నేను ఆశిస్తున్నా. ఓకే గాయస్, బాయ్ చెప్పు మన వాళ్ళకి. హ్యాపీగా ఉండండి, తినండి. ఇప్పుడు సమ్మర్ కదా, అందరినీ హైడ్రేటెడ్ గా ఉండమను, వాటర్ తాగమని చెప్పు అందరినీ. హ్యాపీ సమ్మర్, వాటర్ బాగా తాగండి. తాటి ముంజులు ఎసెట్రా అవన్నీ తీసుకుని వడదబ్బాయి తగలకుండా జాగ్రత్తగా ఉండండి. యా, అందరూ హైడ్రేటెడ్ గా ఉండండి, మంచినీళ్ళు తాగండి, తినండి, బొజ్జండి, సమ్మర్ ఎంజాయ్ చేయండి, ఖచ్చితంగా పుచ్చకాయ తినండి. ఓకే బాయ్ గాయస్.